హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ. ఎగ్ గ్రేవీ కర్రీని మీరు ఎన్నోసార్లు చేసుకొని ఉంటారండి, కానీ అందులో ఇది ఒక వెరైటీ అండి. ఎగ్ గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చపాతీ, అన్నం, పూరీలోకి అయితే అద్రిపోతుంది. దీని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చాలా కమ్మగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఇలాంటి ఒక చిన్న పోప్ ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ ఇలా చుట్టూ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎగ్ ఇలా బ్రేక్ చేసి వేసాను. ఇప్పుడు దీనిపైన కొంచెం కారము, కొంచెం ఉప్పు చల్లుకోవాలి. చేయితోటి కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువగా వేయకూడదు. ఇలా కొంచెం వేసిన తర్వాత పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండో వైపు తిరిగేసిన తర్వాత ఇలా రెండు వైపులో కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్. ఇలాగ డైరెక్ట్గా అయినా తినేయచ్చండి, వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ని కూడా ఇలా ఆమ్లెట్ లాగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం కర్రీని రెడీ చేసుకోబోతున్నాము. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు ఒక 4-5 వరకు తీసుకున్నాను. వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అనేది ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కారంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఒకసారి బాగా కలిపి చూడండి. ఇందులో టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోయాలి. నీళ్ళను పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న ఆమ్లెట్లని వేసుకోవాలి. ఆమ్లెట్లు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటూనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. వీటిని డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న ఈ ఆమ్లెట్లని ఒక్కొక్క దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆమ్లెట్లని ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మామూలుగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకుండా మామూలుగా కలుపుకోండి. ఒక్కొక్క ఆమ్లెట్ని తీసి రెండో వైపు తిప్పేసుకోవాలి. అలా తిప్పేయడం ద్వారా మనం రెడీ చేసుకున్న గ్రేవీ అంతా కూడా ఆమ్లెట్లోకి పోయి తింటుంటే ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుందండి. బాండిపై మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. అలాగైతే మనం రెడీ చేసుకున్న గ్రేవీ అంతా కూడా ఆమ్లెట్లోకి పోయి తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మామూలుగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే ఆమ్లెట్ విరిగిపోతుంది కాబట్టి మామూలుగా ఇలా కలుపుకోండి. చూడండి, గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. మనకి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే గుమగుమలాడుతూ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో టమాటో, చింతపండు పులుసు ఏవి వేయకుండా సింపుల్గా ఉల్లిపాయలతో ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుందండి. ఈ గ్రేవీ తింటుంటే అయితే ఇంకా ఏ కూరలు కూడా సహించవు, అంత కమ్మగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ
తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూసిన వారైతే అస్సలు వదిలిపెట్టరు. ప్రతిసారి ఇలాగే చేసుకొని తినక మానరు, అంత బాగుంటుంది. ఈ ఆమ్లెట్ ఒకటి వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్నా సరే అన్నం మొత్తం కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.